కరెంటు హీటరు ఇంట్లో వాడుతున్నట్టయితే మనకి ఇలా కరెంట్ అనేది ట్యాప్‌లకి అలాగే మనం ఎక్కడ ట్యాప్ ఇప్పినా సరే ప్రతి ట్యాప్‌కి కరెంట్ అనేది వచ్చేస్తూ ఉంటదనమాట. అది ప్రాబ్లమ్ ఏంటంటే మనం చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వీరబాబు. మీరు చూస్తున్నారు ఎస్‌వి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ వాటర్ హీటర్ గురించి అనేది తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు దాన్ని రిపేర్ అనేది చేయబోతున్నాం మనం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు ఇది 3 లీటర్ వాటర్ హీటర్ అనమాట. 3000 వాట్ ఇది. అంటే ఎమర్జెన్సీ అనమాట. ఇంకా మనం స్విచ్ చేయగానే వాటర్ అనేది ఎమర్జెన్సీలో ఎక్కిపోతాయి. మనం అదే 10 లీటర్స్ ఆటోమేటిక్గా ఎన్ని ఉన్నాయంటే మనకి ఒక 10 నిమిషాలు పావుగంట ఆగాలన్నమాట. ఆగితే వీటనేది ఫుల్గా ఎక్కుతాయి. ఇదైతే వెంటనే చేసిన జస్ట్ 2 నిమిషాల్లోనే నీళ్ళు అనేవి కాగిపోతాయి అన్నమాట. ఎమర్జెన్సీ అనమాట ఇది. అంటే వచ్చినట్టుగా మనకి అందివ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇంత పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ హీటర్ కరెంట్ వచ్చేస్తుందని కంప్లైంట్ వచ్చింది. ఇదైతే మనం ఇప్పుడు ఇప్పుదాము. ఎక్కువ మ్యాక్సిమం ఇలా కంప్లైంట్ రావడానికి కారణాలు ఏముంటాయంటే ఎర్త్ ఒకటి ప్రాపర్గా ఉండాలి. తర్వాత వచ్చేసి వాటర్ హీటర్కి ఫిల్మెంటు పోతుంది అనమాట. లోపల మన నీళ్ళు కాగేది ఉంటుంది కదా, మనకి తెలియాలి అని అంటే కరెక్ట్గా వాటర్ హీటర్ మనం బకెట్లో పెట్టేది ఉంటుంది కదా, అలాంటివే వీటికి కూడా ఉంటాయి అన్నమాట మధ్యలోని. ఇప్పుడు ఇది ఇప్పాం కదా, ఈ థర్మాకోల్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. కంట్లో గడ్డ పడిందంటే చాలా ప్రమాదం. అది గ్లాస్తో తయారవుతుంది అనమాట. అది అందువల్ల అది చాలా ప్రమాదం. దాన్ని ఇప్పేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకి చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా ఇప్పి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ అనేది ఇప్పుదాము. ఓపెన్ చేసాం కదా, ఇది ట్యాంక్ అనమాట. లోపల ఉండేది స్టీల్ ట్యాంక్, ఎస్ఎస్ ట్యాంక్ ఇస్తాడు. ఈ ఎస్ఎస్ ట్యాంక్కి చుట్టూ ఎక్కువ బోల్ట్లు ఉన్నాయి కదా, చూసారు కదా, ఈ బోల్ట్లు ఇవన్నీ ఇప్పుకోవాలి. ఈ మధ్యలో ఉండే ఈ 2 ఫిల్టర్ అనమాట. చిన్న నొట్లు కనపడుతున్నాయి కదా, అవి దీంట్లోకి 2 థర్మోస్టాట్లు ఉన్నాయి. అలాగే మనకి రిలే ఉంటుంది అనమాట. దానికే థర్మోస్టాట్కే రిలే వస్తుంది. ఇది డైరెక్ట్ వైర్లు అనమాట. ఇంకా ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి అనమాట. వైరింగ్ కూడా మనం చూద్దాము. ఇప్పుడు దీని కంప్లైంట్ వచ్చేసి కరెంట్ వస్తుందని చెప్పేసి మనకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని రిపేర్ అనేది చేద్దాము. అలాగే దీని నొట్లు, చుట్టూ ఉన్న నొట్లన్నీ ఇప్పేసుకోవాలి. ముందుగా ఇది మధ్యలో ఉన్న ఫిల్మెంటు వైర్లు అనేవి ఇప్పేసి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మళ్ళీ మర్చిపోకుండా వాటిని ఎలా కలపాలో మనకి కరెక్ట్గా తెలిస్తేనే వీటిని ఓపెన్ చేయాలి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతాయి అన్నమాట. ఎందుకంటే పవర్ కదా, బాగా హెవీ పవరు, దాని మీద ఇబ్బంది అవుతాయి. చూసుకొని ఇప్పుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే నొట్లన్నీ బయటకు ఇప్పేసాము. బయట తీసాము దీన్ని. ఇది మధ్యలో ఉంది కదా, ఈ రౌండ్గా స్ప్రింగ్ లాగా, దీన్నే ఫిల్మెంట్ అంటాము. ఈ ఫిల్మెంట్ అనేది పోయిందంటే ఆటోమేటిక్గా కరెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎటు కొన్ని అయితే ఇవి శుద్ధ పట్టేసి బాగా మట్టి కింద పడేస్తాయి ఎక్కువ శాతం. అలా పట్టేసినప్పుడు బెజ్జాలు కూడా పడిపోతాయి అనమాట. ఇది బెజ్జాలు ఇంకా పడలేదు కానీ డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇది కొత్తది అనమాట. 3000 వాట్ మనం ఫిల్మెంట్ అనేది కొత్తది తీసుకున్నాం మార్కెట్లోని. చూసారు కదా, ఇది అనమాట. ఇది కొత్తది. ఇప్పుడు ఈ ఫిల్మెంట్ అనేది మనం వేద్దాము. ఇది వేసిన తర్వాత కంప్లైంట్ అనేది సాల్వ్ అయిపోద్ది అనమాట. ఓకే, దీన్ని ఎప్పుడు చూసారు కదా, చుట్టూరు నట్లు అనేవి ఇప్పుకోవాలి. రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ ప్యాక్ అనేది పోకుండా చూసుకోవాలన్నమాట. లాగేటప్పుడు గట్ట మనం క్రాస్ లాగేసినా, ఏదైనా స్క్రూడ్రైవర్ పట్ట పెట్టి లెగ్ కొట్టేసినా ఊడతలేదని బెజ్జం పడిపోతే మళ్ళీ వాటర్ అనేది లీక్ అయిపోద్ది అనమాట. అది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ కొత్త ఫిల్మెంట్ అనేది వేద్దాము. చూసారు కదా, అంటే ఒకదానికి ఒకటి రకం ఉండదు, చాలా రకరకాల మోడల్స్ అనేవి ఉంటాయి ఇందులోని. దానికి మనం ఏది సెట్ అవుతుందో అదే తీసుకోవాలన్నమాట. అంటే ఒకసారి మనం ఇప్పు చూసుకుని సేమ్ ఫిల్మెంట్ని తెచ్చుకుని అప్పుడు మనం ఇది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది కొత్త ఫిల్మెంటు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మనం ఈ వాటర్తో పని తర్వాత వచ్చి కరెంటు మనం ఏది మిక్స్ అయినా కానీ తేడా వచ్చిందంటే షార్టేజ్లు వచ్చేస్తాయి. అలాగే స్పార్క్ కూడా వచ్చేస్తుంది అనమాట. మనం కరెక్ట్గా చూసుకొని జాగ్రత్తగా ఫిట్టింగ్ అనేది చేయాలి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సిట్టింగ్ అయ్యి మా ఫిల్మెంట్ల మట్టుకే తీసుకోవాలన్నమాట. చాలా మోడళ్ళు ఉంటాయి, ఏమాత్రం తేడా కొన్నా తీసుకున్నా కానీ మనం అడ్జస్ట్మెంట్ చేయడం అనేది అవ్వదు. ఇప్పుడు చూసారు కదా, కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మధ్యలో ఒక నొట్ అనేది ఇస్తాడు, ఆ నొట్ని మనం టైట్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, వాచర్ ఇంపార్టెంట్ అనమాట. ఈ వాచర్ ఇంపార్టెంట్ దీనికి. ఈ వాచర్ ఏమాత్రం తేడా కొట్టినా నీరు అనేది లీక్ అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా సెట్ అయిన తర్వాతే మనం బిగించాలన్నమాట.
చూసారు కదా, ఎక్కడ ఉన్నది అక్కడ కరెక్ట్గా ప్లేస్లో సెట్ అయిపోయింది. అలాగే ఈ ఫిల్మెంట్కి ఈ పైపుల్ని కూడా ఆన్ అవ్వకూడదు, టచ్ అయిపోనివ్వకూడదు అనమాట. అది ఎందుకంటే అది వీటెక్కుతుంది. ఈ పైపులేమో మనకి వాటర్ సరఫరా చేసే పైపులు కాబట్టి అవుట్పుట్ ఇన్పుట్ను మనం వాటిని చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఆన్ అవ్వకూడదు పైపులకి. ఆన్ అంటే మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ముందుగానే మనం పెట్టినప్పుడు చూడాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు చెక్ చేస్తున్నాము, బాడీకి ఏం రావట్లేదు. అలాగొచ్చి మనకి ఫిల్మెంట్ అనేది కరెక్ట్గా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు టెస్టర్ పెట్టి చూద్దాము. టెస్టర్కి అయితే మనకే లీక్ అనేది చూపిస్తుంది. ఎర్త్ కానీ లేకపోయిందంటే ఈ ప్రతి దానికి కూడా ఎర్త్ లేదు అని అంటే కంపల్సరీగా మనకి బాడీ ఎర్త్ అనేది లీక్ చూపించదు అనమాట. కానీ షాక్ కొట్టదు, కానీ చూపించదు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఎర్త్ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేసాం కదా, ఇప్పుడు అనేది బిగించేద్దాము. కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం దాన్ని కరెక్ట్గా ఫిట్టింగ్ చేయాలన్నమాట. వైర్లు అనేవి ఎలా ఇప్పామో అలా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇది ఇంకా కొంచెం బాగానే ఉంది. కొన్నిసార్లు అయితే ఇప్పినాటిలోని శుద్ధ అనేది చాలా దారుణంగా ఎలా ఉండేదంటే సౌడు మన అందులో పెడితే ఎలా ఉంటుంది అలా ఉండేది అనమాట. ముగ్గు కింద అంత అలా ఉంటాయి కొన్ని వాటిల్లోని. ఇది కొంచెం అంటే ఎక్కువ రోజులు అవ్వలేదు ఏసీ, అందుకని కంప్లైంట్ అయితే త్వరగా వచ్చింది కాబట్టి మనకి ఎంత కొంచెం నీట్గా ఉందన్నమాట. ఇంకా క్లీన్ చేసాంలే, చాలా లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడైతే నట్లన్నీ పెట్టి బిగించేద్దాము. ఓకే, రబ్బర్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ప్లాస్టిక్ రబ్బర్ వాచర్ అనేది ఇస్తాడు, ఆ రబ్బర్ వాచర్తోనే మనం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏమాత్రం మనం ఆ వాచర్లు తేడా చేసినా వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అలా లీక్ అయినాయి అంటే వైర్లు షార్టేజ్లు వచ్చేస్తాయి, శుద్ధపట్టేస్తాయి. చూసారు కదా వైర్లు, మనకి దీనికి ఇండికేటర్లు ఉన్నాయన్నమాట. ఇండికేటర్ల నుంచి ఈ వైర్లు ఒకటి అందులో రెండేమో ఇండికేటర్లకి పేసులు అంటే ఆన్ ఆఫ్లోనే అనమాట. ఒకటి ఆఫ్ నుంచి వస్తుంది, ఒకటి ఆన్ నుంచి వస్తుంది. థర్మోస్టాట్లు ఉన్నాయి కదా, థర్మోస్టాట్ల నుంచి ఇస్తాం కదా ఇవి అనమాట. ఒక వైరు డైరెక్ట్గా ఫిల్మెంట్కి ఇచ్చేసాము, ఇంకొక వైరు థర్మోస్టాట్కి వెళ్ళి ఆ థర్మోస్టాట్ నుంచి ఇంకో థర్మోస్టాట్కి వచ్చి ఆ థర్మోస్టాట్ నుంచి అప్పుడు మనకి ఫిల్మెంట్ రెండో పాయింట్కి వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా వస్తుంది. మనకి వీటికి ఇండికేటర్కి వెళ్ళిన వైరు ఫస్ట్ థర్మోస్టాట్ నుంచి ఒకటి, సెకండ్ థర్మోస్టాట్ నుంచి ఒకటి, రెండు వైర్లు దగ్గరికి వెళ్తాయి. తర్వాత న్యూట్రల్ వైర్ అనమాట. ఇది న్యూట్రల్ వైరు. చూసారు కదా, ఇలాగా సిట్టింగ్ అనేది ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి ఇండికేటర్లో వాటర్ హీట్ ఎక్కాక ఒకటి, అలాగే వాటర్ హీట్ మెయిన్ కరెంట్ పవర్ వచ్చినప్పుడు ఒక ఇండికేటర్ వెలుగుతాయి అన్నమాట. ఈ రెండు థర్మోస్టాట్లు ఉండడం వల్ల మనకి ఆటో కట్ అనేది పనిచేస్తుంది అనమాట. అంటే థర్మోస్టాట్ ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది తగ్గుతుంది. అంటే కొన్ని డైరెక్ట్ ఉండిపోతాయి, ఏసీ ఆన్ చేసేస్తే ఈటికి బాగా ఈటెక్కిపోతాయి అనమాట. అంతమంది మనం కట్టుకుంటూ ఉండాలి, జాగ్రత్త చూసుకోవాలి. లేకపోతే హీటర్ అనేది పేలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అలాగే కాలిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ బాడీ షార్టేజ్లు అనేవి ఎక్కువైపోతుంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు సెట్ అయింది కదా, ఇప్పుడు మనం బిగించేద్దాము. ఈ చూసారు కదా, ఈ ఎల్లో కలర్ దూది అనేది చాలా డేంజర్ అనమాట. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీటి వల్ల ఇబ్బంది పడినవి ఉన్నాయి. కళ్ళుకి చాలా ప్రమాదం అన్నమాట అది. అందుకని చెప్పేసి మీకు అంతలా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బిగించాము, చెక్ చేద్దాము. ఇప్పుడు కరెక్ట్గా చూసుకుని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి 3 లీటర్ 3000 వాట్ అనమాట. ఎమర్జెన్సీ వాటర్ హీటర్ అంటారు వీటిని. చాలా బాగా పనిచేస్తాయి. కాకపోతే ఈ కరెంటు అనేది జాగ్రత్తగా ఉండాలన్నమాట. లూజ్ కాంటాక్ట్లో ఎర్త్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే షాక్ అనేది సాలిడ్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. అందుకని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూసాం కదా, పట్టుకున్నాం చూసారా, అంటే మనకి ఎర్త్ అనేది లేకపోవడంతో టెస్టర్ అనేది లీక్ అవుతుంది, కానీ పట్టుకుంటే షాక్ కొట్టదు. అంటే ప్రాబ్లం లేని వల్ల ఎర్త్ ఉన్నది అనుకోండి, ఒకవేళ అది అంతకు మించి పవర్ వచ్చినాయి కానీ మనకి షాక్ అనేది ఇవ్వదన్నమాట. ఓకే, ఇలాంటి వాటర్ హీటర్ వాడుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కంప్లైంట్ చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని మీరు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా సరే మాకు కామెంట్స్లో పెట్టండి. మేము ఆ కామెంట్స్ని ప్రతి కామెంట్ని కూడా చదివి మీకు మరో వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానికి ట్రై చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.